రీహాబ్ సెంటర్స్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఒకే రూమ్లో ఉండి జైల్లో ఉంటుందా అండి? తలుపేసేసి తాళం వేస్తారా సినిమాలో చూపించినట్టు? లేదండి, జనరల్గా రీహాబిలిటేషన్ సెంటర్ అంటే అందరికీ ఉండే ఒపీనియన్ ఇదే. తలుపు అంటే మన లోపలికి రానివ్వరు, పేషెంట్ని చూడనివ్వరు. పేషెంట్ ఎంత కష్టపడతారో మేము ఎంత కష్టపడతామో వాటితో పాటు ఫ్యామిలీ రోల్ చాలా ఉంటుందండి పేషెంట్స్ రికవరీలో. ఒక టచ్ అనేది పేషెంట్కి ఒక సొంత మనిషి అంటే ఒక వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, కొడుకు కానివ్వండి, ఒక సొంత మనిషి ఇచ్చేటువంటి కంఫర్ట్, ఒక సొంత మనిషి ఇచ్చేటువంటి ఫీలింగ్ మనం ఎంత డాక్టర్స్ అయినా నర్సెస్ అయినా ఇవ్వలేము సార్. సో ఫ్యామిలీ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇందులో రికవరీలో, పేషెంట్స్ రికవరీ ఇన్ రీహాబిలిటేషన్ సెంటర్స్లో. సో మేమేం చేస్తామంటే జనరల్గా మేమే కాదండి, మోస్ట్ కామన్లీ అన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్లో కూడా ఫ్యామిలీని రికవరీలో ఖచ్చితంగా రోల్ ఇస్తారనమాట. అంటే ఫ్యామిలీ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద రికవరీ రోల్. సో వాళ్ళకి ఇష్టమైన మ్యూజిక్ వినిపించడం కానివ్వండి, వాళ్ళకి ఇష్టమైన మనిషితో మాట్లాడించడం కానివ్వండి, వాళ్ళకి ఇష్టమైన మనుషుల్ని ఎదురుగుండా ఉంచడం కానీ, ఇలా రకరకాలుగా ఫ్యామిలీ రోల్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పేషెంట్కి మేము పేషెంట్ దగ్గరికి ఫ్యామిలీని ఎలో చేస్తాము. ఫ్యామిలీ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ రికవరీలో. ఫ్యామిలీ ఉంటారు సార్, ఖచ్చితంగా ఉంటారు. సో అన్ని చోట్ల చెప్పినట్టు తలుపులు తాళాలు వేసేసి పేషెంట్ లోపలైతే ట్రీట్ చేయండి సార్.